చీరాల పేరాల చిన్నరతన్ సెంటర్లోని భారతదేశం గర్వించదగ్గ నిష్కళంక దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నేతాజీ సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారాన్ని అందించారు. తోటి వారికి సాయం చేసే ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవరించుకోవాలని నేతాజీ సేవా సమితి అధ్యక్షులు చుండూరి కృష్ణమూర్తి అన్నారు. చీరాల పేరాల చిన్నరతన్ సెంటర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నేతాజీ సేవా సమితి సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చుండూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇటీవల కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ పునరుద్ధరణ చేసి ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రతి నెల 2వ శనివారం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు యాచకులకు అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు. సేవా సమితి తరపున ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో సైతం తమ సేవలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాల్లో నేతాజీ సేవా సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రామారావు, వైస్ ప్రెసిడెంట్ తడవర్తి చంద్ర, జాయింట్ సెక్రటరీ గంగవర ప్రసాద్, చంద్రమౌళి, జగదీష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చిన్నరతన్ సెంటర్లో గల నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి నెలలో 2వ శనివారం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చిన్నరతన్ సెంటర్లో బెగ్గర్స్ కు, రిక్షా పుల్లర్స్ కు అందరికీ టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సుమారు ఒక 5 years నుంచి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో చీరాల్లో చేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేయడం అయినది. ఈరోజు సెకండ్ సాటర్డే సందర్భంగా ప్రతి సెకండ్ సాటర్డేకి ఇచ్చిన విధంగానే బెగ్గర్స్ కి నేతాజీ సేవా సమితి తరఫున అల్పాహారం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది గత 5 years నుంచి నేతాజీ సేవా సమితి తరఫున మా ప్రెసిడెంట్ గారు చుండూరి కృష్ణమూర్తి గారు గ్యాప్ లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేతాజీ యొక్క మన దేశానికి చేసిన సేవలను కూడా మనం గుర్తుంచుకొని అది మనం అదే ఆచరిస్తూ ఇంకా ముందుకు సాగాలని, ముందు కూడా నేతాజీ సేవా సమితి తరఫున మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం.